వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లా నేను చాలును, ఇక నీ సంగతి గురించి నాతో మాట్లాడవద్దు, చాలు. ఈ మాటలు రాస్తున్నది ఎవరంటే మోషే. మోషే గొప్ప నాయకుడు. మోషే గురించి మనము అనేక సార్లు అనేక విధములుగా ధ్యానం చేస్తూ ఉంటాం. మోషే దేవుని చేత ఎన్నుకోబడినటువంటి గొప్ప నాయకుడు. అంత మాత్రమే కాదు, సకల విద్యలు అభ్యసించిన వాడు, దేవుని చేత పరీక్షించబడిన వాడు. ఐగుప్తు చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించుటకు మరి ఒక చక్కని నాయకుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన ఒక వ్యక్తి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి మోషే. అలాంటి మోషే ఒకానొక సమయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, ఇక ఇంచుమించుగా వారు యబ్బోకు రేవుని దాటేసి యోర్దాను నది దాటాలి. దాటితే కనాను దేశానికి వారు అడుగు పెడతారు. కానీ ఆ కనాను దేశానికి అడుగు పెట్టకుండా దేవుడు మోషేని ఆపేశాడు. అదేంటి ప్రభువా? మనం అక్కడ చదవచ్చు 25వ వచనంలో, నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలున్న ఈ మంచి దేశమును, మంచి మన్యమును, ఆ లెబానోను చూచునట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలుకుంటున్నాను. అయినా ఆయన మనవి వినలేదంట. ఈరోజు మన ధ్యానం కొరకు మన అంశం ఏంటంటే, మనం ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు జవాబులు త్వరగా రావు. ఒకవేళ జవాబు దేవుడు ఆ ప్రార్థనకు, మనం ఏ అంశం కొరకు ప్రార్థన చేస్తున్నామో అంశం కొరకు జవాబు రాకపోవచ్చు. ఎందుకు అనేది ఈరోజు మన అంశం. ప్రైజ్ ది లార్డ్. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు అంగీకరించట్లేదు? మన ప్రార్థనకు దేవుడు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు? ఈరోజు మనము మోషే జీవితంలో, మోషే మరి ఎంతో ప్రయాసపడి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించిన వ్యక్తి. ఆయన కనాను దేశానికి వెళ్ళాలని ఆశ కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు స్వయంగా మోషేతోనే మాట్లాడుతున్నాడు. అసలు నీ మనవుడు నేనయ్యా, నువ్వు ఆ విషయం గురించి, ఆ సంగతి గురించి నా దగ్గర మాట్లాడబాక. అసలు అదేంటి, అంత గొప్ప వ్యక్తి ప్రార్థన చేస్తే అసలు ఆ సంగతి గురించి నా దగ్గర మాట్లాడొద్దు అంటున్నాడు ఏంటి దేవుడు? ఈరోజు మనము ఎందుకు మన ప్రార్థనకు జవాబుకు రావట్లేదు? ఎన్నోసార్లు ఎన్నో అంశాల నిమిత్తం మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు నిరుత్సాహపడతాం. ఎన్నిసార్లు చేసినా అసలు ఈ ప్రార్థనకు జవాబు రావట్లేదే, ఇక విసిగి వేసారిపోతూ ఉంటాం. ఒకసారి ఒక 7 విషయాలు మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నా. ఎందుకు మన ప్రార్థనలకు జవాబు రావట్లేదు? మొట్టమొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదివినట్టు, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములను మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. చాలు. ఆయన రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తం ఎప్పుడూ కొరచ కాదు, విననేరకున్నట్లు ఆయన చెవులు ఎప్పుడూ మందం కావు. అంటే ఆయన సహాయము చేయలేనివాడు కాదు, మన మాటను ఆలకించలేనివాడు కాదు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వోన్నతుడైన దేవుడు ఆయన. అయితే ఎందుకు మన మనవులు ఆలకించట్లేదు? అక్కడ ఒక పాయింట్ రాయబడింది ఏంటంటే, మీ దోషములను, మీ పాపములు కూడా దేవునికి మనకి మధ్యలో అడ్డుబండగా ఉంటున్నాయి అంట. ప్రైజ్ ది లార్డ్. మనము ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనకు జవాబు రావట్లేదని మనము తన్నుకులాడుతూ ఉంటాం.
అయితే మన ప్రార్థనలో ఏముండాలంటే ముందు మన దోషక్రియలు ఏమైనా ఉన్నాయేమో ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. ప్రభువా, నేను ఏ విషయములో నీకు విరోధముగా ఉన్నాను, ఏ విషయములో నీకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నాను, నీకు కోపం తెప్పించే కార్యాలు నాలో ఏమన్నా ఉన్నాయా, ముందు వాటి నిమిత్తం మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభువా, నీకు విరోధమైనది ఏదైనా ఉంటే నాలో నుంచి తీసివేయి ప్రభువా, నీకు వ్యతిరేకమైన కార్యాలు ఏమైనా ఉంటే నాలో నుంచి తీసివేయి ప్రభువా, అలాంటి మనసు నాకు వద్దయ్యా అని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకుంటామో, ఎందుకంటే సహజంగా మానవుల యొక్క లక్షణం, మనిషి యొక్క లక్షణం ఏంటంటే పాపము చేస్తారు. అది సహజంగా కంటితోనో, నోటితోనో, చెవుల ద్వారానో, హృదయాలోచనల ద్వారానో, ఏదో ఒక విధంగా ఏదో ఒక రకమైనటువంటి పాపపు క్రియల్లో దోషములు, దేవునికి వ్యతిరేకమైనది చేస్తూ ఉంటారు. అయితే మరలా ఆయన సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు అది ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుతాడని కూడా దేవుని వాక్యం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మొదటిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన దోషములు, పాపపు క్రియలు దేవుడు మనకి ప్రార్థనకి జవాబునివ్వకోకుండా అది అడ్డుబండలుగా ఉంటున్నాయి, అడ్డుగోడలుగా. చూడండి, మోషే కూడా ఆయన ఏం చేశాడు పాపం, ఆయన గురించి ఆలోచన చేస్తే అయ్యా ఎంతో సేవ చేశాడు కదా, 40 సంవత్సరాల పాటు మరి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించే నాయకుడిగా ఉన్నాడు కదా, ఆయన్నేంటి కనాను దేశానికి తీసుకొని వెళ్ళకోకుండా ఆయన మాట వినంటున్నావు, అసలు ఈ సంగతి గురించి నాతో మాట్లాడొద్దు అంటున్నావు అని మనం ఆలోచన చేసుకోవచ్చు. మోషే ఏం తప్పు చేశాడంటే పెద్ద తప్పు ఏం చేయలే. మోషే చేసిన చిన్న పొరపాట్లు చూడండి. కీర్తనకారుడు రాస్తాడు 106వ కీర్తన 33వ వచనంలో మనం అక్కడ చదివితే కీర్తనకారుడు మోషే ఏం తప్పు చేశాడో అక్కడ నూట 6:33 ఎట్లనగా తన పెదవులతో కాని మాటలు మాట్లాడాడంట. మోషే ఏం చేశాడు? పెద్ద దోషాలు ఏం చేయలే, పెద్ద పాపం ఏం చేయలే, కానీ దేవుని దృష్టిలో అది పాపంగానే ఎంచబడింది. మోషే ఏం చేశాడంటే పెదవులతో కాని మాటలు మాట్లాడడం ప్రారంభించాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు బాగా ఇసుకిస్తున్నారు మోషేని. ద్రోహులారా, మీకు నీళ్లు తెప్పియాలా నేను, దుష్టులారా మీకు ఆహారం తెప్పియాలా నేను అని చిన్న చిన్న మాటలు, కాని మాటలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కొన్ని మాటలు మాట్లాడడం ప్రారంభించినప్పుడు దేవుడు ఆ మాటలన్నీ వింటున్నాడంట. విని 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 ఒక్కసారి ఎక్కడ ఈయనకి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తూ చివరికి ఆ నెబో పర్వతము దగ్గరికి వచ్చేపాటికి అక్కడ ఆపేశాడు. ఇక నువ్వు ఇక్కడ నుంచి కొండ ఎక్కి చూడు, కనాను దేశం ఎలా ఉంటుందో. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 14వ వచనంలో మనం అక్కడ కూడా చదువుతాం. ఒకసారి చదవండి. ఏలయనగా ఆ నీళ్ళ యొద్ద నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడితిరి. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను, యెహోవా ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. చాలు. ఇక్కడ మోషేని గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నీవు నన్ను పరిశుద్ధపరచక నా మీద
తిరగబడితిరి. చూడండి, చిన్న చిన్న పొరపాట్లు, మనకి అతిక్రమాలు, మన దోషములు, మన పాపములు ఏమవుతున్నాయి అంటే మన ప్రార్థనలకు జవాబును రానియకోకుండా అవి అడ్డుగోడలుగా ఆపేస్తున్నాయని బైబిల్లో మనము చక్కగా ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన ప్రార్థనకు జవాబు రాకపోవటానికి మొదటి కారణం మన దోషములు. మనం దేవుని సన్నిధిలో ఏది దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నామో, ఏ కార్యముల వల్ల మనకు జవాబు రావటం లేదో ప్రభు సన్నిధిలో మొట్టమొదటిగా మనం వాటిని ఒప్పుకొని విడిచిపెడితే నిశ్చయముగా మనలో ఉన్న ఆ దోషము పోయినప్పుడు, మీకు ఇంకా జ్ఞాపకం చేస్తున్నాను మరొక మాట. మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రయాణంలో ఉన్నారు, యెరికోను దాటేశారు. యెరికోను దాటిన తర్వాత వారికి చిన్న గ్రామం ఒకటి అడ్డుగా వచ్చింది, అది కూడా దాటాలి. ఆ గ్రామం మీద కూడా యుద్ధం చేయాలి, హాయి అనే పట్టణం మీద. అయితే కొద్దిమంది వెళ్ళారు, మొదటిగా జయము రావట్ల, కొంతమంది చనిపోయారు. ఏంటి జయము రావట్లేదు? పెద్ద పెద్ద సముద్రాలు దాటొచ్చాం, నదులు దాటొచ్చాం, యెరికో లాంటి మహాపట్టణాలను కూడా జయించుకొని వచ్చాం, చిన్న దాంట్లో మేము ఓడిపోతున్నాం ఏంటని ప్రభు సన్నిధిలో వారు విచారణ చేసినప్పుడు, అయ్యా మీలో ఒకడు ఏం చేశాడంటే, ఇదిగో శాపగ్రస్తమైన వాటన్నిటిని తీసుకొచ్చి దాచిపెట్టుకున్నాడు, అవి తీసివేస్తే మీకు జయమిస్తానని యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనం అక్కడ చదువుతాం. చదవండి, ఒక్క మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరు ఎట్లనగా, యోధా గోత్రంలో జెరాహు ముని మనవుడును జబ్ది మనవుడు కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనిన గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించాడంట. ఒక్క ఆయన చేసిన పొరపాటు, ఒక వ్యక్తి చేసిన పొరపాటు వల్ల ఇశ్రాయేలీయులందరినీ దేవుడు కోపగించాడు. చూడండి, మన జీవితంలో కూడా మన జవాబు రాకపోవటానికి ప్రార్థనకి కారణం ఏంటంటే ఒక చిన్న పొరపాటే, మనకు తెలిసి తెలియని చిన్న పొరపాటే. ఇది మొదటి మాటగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవదిగా, మన ప్రార్థనలకు జవాబు దేవుడు ఇవ్వకపోవడానికి కొన్ని కారణాల్లో రెండవ కారణం ఏంటంటే, మనం ఒకటి ప్రార్థన చేస్తాం, ఒక అంశం నిమిత్తం ప్రార్థన చేస్తాం. సపోజ్ మనం ఏసీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మందిరానికి, కానీ దేవుడు సెంట్రల్ ఏసీ పెట్టాలని ఆశ, దేవుని ప్రణాళిక అది. మనమే ఒక ఏసీ జాలయ్యా, బాగా ఎండాకాలంలో ఇబ్బంది అయిపోతుంది ప్రభువా, కాబట్టి ఒక చిన్న ఏసీ ఆ మూలలో ఈ మూలలో పెట్టుకుంటామని మనం ప్రార్థన చేస్తాం. మన ఆలోచనలు అంతే చిన్న చిన్నగానే ఉంటాయి, కానీ దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఉన్నతంగా ఉంటాయి అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ఒకానొక సందర్భంలో అపోస్తుడైన పౌలు గారు కూడా, ఆయనకి ఒక ఆశ ఏంటంటే ఆసియా ఖండం అంతా కూడా తిరిగి మొత్తం స్వార్థ చెప్పాలని ఆశ. అయితే దేవుడు మరి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పౌలు గారితో దేవుడు చెప్తున్నాడు, నువ్వు అసలు ఆసియా ఖండంలోనే వాక్యం చెప్పొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళిపోవాలి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఆ సందర్భాన్ని మనం అక్కడ చదువుతాం. చూడండి, 16వ అధ్యాయం 6వ వచనం నుంచి కూడా, వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచెను, వారిని వెళ్ళనీయలేదు. అంతట వారు త్రోయాకు వచ్చిరి. నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని
మేము నిశ్చయించుకొనిన వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. ఇక్కడ కూడా ప్రార్థన చేసిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. ఈయన ఎవరంటే అపోస్తుడైనటువంటి పౌలు గారు కూడా ఒకానొక సమయంలో ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో ప్రయాణం కొరకయ్యా. మరి ఆసియాకు వెళ్ళాలని ఎంతో ఆశ, నా హృదయం నిండా ఆసియా ప్రాంతానికి వెళ్ళి ఆ ఖండం అంతా వాక్యం చెప్పాలి అని ఆశపడి ఉన్నాడు. కానీ దేవుని చిత్తం ఎలా ఉందంటే అసలు నువ్వు ఆసియాకి వెళ్ళొద్దు, ఎందుకంటే నువ్వు మాసిదోనియాకు వెళ్ళాలి, అక్కడ సువార్త ప్రకటించాలి. మనం అంతా కూడా చిన్న చిన్న ఆలోచనలు చేస్తూ ఉంటాం, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోలేం. దేవుని చిత్తాన్ని తెలుసుకొని మనము ప్రార్థన చేయాలి. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు కూడా దేవుని చిత్తాన్ని అడుగుతున్నాడు. అయ్యా మరి నేనేం చేయాలి? వెళ్ళు, నేను చూపించే దేశానికి వెళ్ళి అక్కడ సువార్త చెప్పు. మాసిదోనియాకి ఒక దర్శనం వచ్చింది, ఒక వ్యక్తి అడుగుతున్నాడు, అయ్యా మాకు కూడా సహాయం చేయండి, అయ్యా మాకు కూడా సహాయం చేయండి అని ప్రాధేయపడుతున్నాడు. ఆ దర్శనం చూసిన తర్వాత ఇక నిర్ధారించుకున్నాడు, దేవుని చిత్తం మాసిదోనియాకి వెళ్ళమని. కాబట్టి నేను ఇక బయలుదేరి అక్కడికి ప్రయాణం చేయాలని ఆ పౌలు గారు కూడా ప్రయాణంలో అలాగా. అంటే కొన్నిసార్లు మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి మరొక కారణం ఏంటంటే మనం ఒక చిత్తాన్ని ఆలోచన చేస్తూ ఉంటాం, దేవుని చిత్తం వేరేగా ఉంటుంది, దేవుని నిర్ణయం వేరేగా ఉంటుంది, మన చిత్తం ఒకలాగా ఉంటుంది. మనము దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రభా మరి ఏం చేయమంటాం, నీ చిత్త ప్రకారం నేను నడుస్తా అని మనము దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా బయలుదేరుతామో జవాబు పొందుకొని ఆ ప్రయాణంలో దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారి యొక్క జీవితంలో కూడా దేవుని మాటను తీసుకొని బయలుదేరేవాడు. ఎక్కడికి వెళ్ళినా చక్కగా దేవుని సువార్తను ప్రకటించి అనేక ప్రాంతాల్లో, పట్టణాల్లో, దేశాల్లో కూడా బహుబలముగా దేవుని సువార్తను ప్రకటించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రెండోదిగా దేవుని చిత్తము కొరకు మనం కనిపెట్టాలి, అప్పుడు అది దేవుడు జవాబిస్తాడు. దేవుని చిత్తము లేకోకుండా మనం ఏ కార్యం చేసినా అది దేవుని చిత్తంలో ఉండదు, కాబట్టి దానికి జవాబు రాకపోవచ్చు. మరొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, మరి ఆదికాండము 39వ అధ్యాయం నుంచి కూడా యోసేపు అనే వ్యక్తి కనిపిస్తాడు. యోసేపు అనే వ్యక్తి మరి ప్రార్థనా పరుడే, గొప్ప ప్రార్థనా పరుడు. ఒకానొక సమయం వచ్చింది, ఎందుకు అంటే ఆయన యాకోబుకు చాలా ఇష్టమైన కుమారుడు, విచిత్రమైనటువంటి చొక్కాయి గుట్టించాడు అతనికి. ప్రవచనాలు కళలు వస్తూ ఉంటాయి, కళ్ళ భావాలు చెప్తూ ఉండేవాడు. అలాంటి గొప్ప వ్యక్తి అన్నలందరూ పట్టుకొచ్చి గోతులో పడేశారు. ఇప్పుడు గోతులో పడేసిన తర్వాత యేసేపు ఖాళీగా ఉండలే, నాకు తెలిసి నా ఊహ ప్రకారంగా ప్రార్థన చేసుంటాడు, అయ్యా నన్ను ఈ గోతులో నుంచి బయటికి తీసి మా ఇంటికి చేర్చయ్యా అని ప్రార్థన చేసుంటాడు. కానీ అక్కడ దేవుని యొక్క చిత్తం వేరే. అసలు ఆ గోతులో పడేయడానికి ముఖ్యమైన కారణం యోసేపును దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుని ప్రణాళిక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు తన చిత్త ప్రకారంగానే తన అన్నలను ప్రేరేపించాడు అనుకోవాలి. వాళ్ళు తీసుకొచ్చి గోతులో పడేసారే, వీడిని గోతులో పడేస్తే ఏం ఉపయోగంలే, కానీ అదిగో ఆ మోయాబీలు వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళకి అమ్మేద్దాం అని వారికి అమ్మేశారు. వారు తీసుకెళ్ళి ఐగుప్తులు అమ్మేశారు బానిసలుగా. చూడండి, అలా అలా దేవుడు తన చిత్తం నెరవేర్చుకుంటూ వెళ్ళాడు. యోసేపు గురించి మనం చదివినప్పుడు యోసేపు అంట ఫరో తర్వాత చూడండి 41వ అధ్యాయము ఆదికాండము 40వ వచనాన్ని, నీవు నా ఇంటికి అధికారివై ఉండి సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందును యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి
అతని మెడకు బంగారపు గొలుసును వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేశారు. అట్లా ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక అలా ఉన్నతంగా ఉంది. అక్కడ గోతులోనే ఉండాలని దేవుని ఉద్దేశం కాదు, ఒక బానిసలాగా ఉండాలని దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తం ఏంటంటే ఫరో తర్వాత ఒక ఫరో లాగా ఉండాలని దేవుని ఉద్దేశం. అందుకని ఎన్ని ప్రార్థనలు చేసినా ఆ యోసేపు యొక్క ప్రార్థనకు జవాబు రాలేదు, కానీ దేవుని చిత్తం అక్కడ నెరవేర్చబడింది. ప్రైజ్ ది లార్డ్. అలా ఒక బానిసలా తీసుకొచ్చి ఒక ఉన్నతమైన స్థితిలో ఇక ఫుల్ ఆర్డర్స్ ఇచ్చేసారనమాట యోసేపుకి. ఇదిగో యోసేపు, ఇక నీకే సమస్తం కూడా అప్పచెప్పేస్తున్నా. గురువారం నేను 4 ఉంగరాల గురించి చెప్పా. 4 ఉంగరాలు. ఆ ఉంగరంలో ఒక ఉంగరం ఇదే. ప్రైజ్ ది లార్డ్. ఫరో ఏం చేశాడంటే తన చేతికున్నటువంటి ఉంగరాన్ని తీసి యోసేపుకు తొడిగించాడు. ఆ ఉంగరము దేనికి సాదృశ్యంగా ఉందో 4 విషయాలు ఆ గురువారం బైబిల్ స్టడీలో మనము ధ్యానం చేశాం. ఏదేమైనా మన ప్రార్థనకు జవాబు రావట్లేదని మనం ఎప్పుడు కూడా కంగారు పడవసరం. దేవుని చిత్తం ఏదో ఉంది మన పట్ల. ఈ అంశం గురించి జవాబు రావట్లేదు కాబట్టి దేవుని ఉద్దేశం వేరే ఉందని మనం దాన్ని కనిపెట్టి ప్రార్థనలో జవాబు పొందుకుంటే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో దాచి ఉంచినటువంటి ప్రణాళికను ఆయన నెరవేరుస్తాడని మనము సంతోషంగా నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మూడవ మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తా. త్వరగా మనము ముందుకు వెళ్దాం మనకున్న సమయంలో. ఒక్కొక్కసారి మనుషుల్లో ఉన్నటువంటి కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి. ప్రతి మనిషికి కూడా ఒత్తిడి, ఆందోళన ఒక్కొక్కసారి జీవితం మీద చిరాకు పుట్టిద్ది అన్నమాట. ఏంటిది, ఇక బ్రతకడం అనవసరం అన్నట్టుగా కూడా ఆలోచనలోకి వెళ్ళిపోతారు. ఆ మైండ్ సెట్ వచ్చేస్తాం ఒక్కొక్కరికి. మనము దేవుని సన్నిధిలో ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తాం. కష్టకాలం వచ్చేసినప్పుడు, అయ్యా ఇంకెందుకు ప్రభువా నాకు ఈ జీవితం, ఈ ప్రాణం తీసుకొని ఆయన అని ప్రాణము తీసుకోమని ప్రార్థన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు బైబిల్లో. చూడండి, బైబిల్లో మీకు ఒక 2-3 చూపిస్తాను. యోబు గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనంలో యోబు భక్తుడు గొప్ప విశ్వాసవీరుడు. చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. చాలు. యోబు భక్తుడు గొప్ప విశ్వాసవీరుడు, ప్రార్థనాపరుడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నువ్వు నన్ను నలిపేయి ప్రభువా, నన్ను నిర్మూలం చేసేయి ప్రభువా. ఆయన కలిగిన వేదనను బట్టి, ఆయన కలిగిన శోధనను బట్టి, ఆయన కలిగినటువంటి కష్టకాలాన్ని బట్టి ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం కూడా ఇలాగయ్యా నన్ను నిర్మూలం చేసే ప్రభువా, ఎందుకయ్యా ఈ బ్రతికి బ్రతకలేకపోతున్నానయ్యా, నా వల్ల కాదయ్యా. మోషే కూడా ఒకసారి ప్రార్థన చేశాడు. మోషే కూడా ప్రార్థన చేస్తే దేవుడు ఆయన్ని గద్దించాడు. చూడండి, బైబిల్లో సంఖ్యాకాండం 11వ అధ్యాయము 15వ వచనంలో మోషే కూడా నా బాధను చూడకున్నట్లు నన్ను చంపే ప్రభువా, అసలు నన్ను వద్దు, ఈ భూమి మీద బ్రతకాలని నాకు ఇష్టం లేదు, నన్ను చంపే అని ఈయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక ఆయన కూడా ప్రార్థన చేశాడు. మనందరికీ తెలుసు ఈ భక్తులందరూ. ఎవరైనా ఏలియా ప్రార్థన చేశాడు. అయ్యా ఇదిగో ఇక నాకు జాలయ్యా, ఇక నేను బ్రతకడం అనవసరం అని మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో బదిరీ వృక్షం క్రింద కూర్చొని 4వ వచనంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ అని నేను కాదయ్యా, ఇంత మటుకు చాలు,
నా ప్రాణం తీసుకో ప్రభువా అని ఆయన కూడా, వీళ్ళందరూ భక్తులే, వీళ్ళందరూ గొప్ప ప్రార్థన పరులే. కానీ ఒక సమయం వచ్చి వారి కష్టకాలం వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఆ ప్రాణాపాయ స్థితిలో ఉండి తట్టుకోలేక ప్రార్థన చేస్తున్నారు. ఇలాంటి ప్రార్థనలకు జవాబు రాదు. ఎందుకు రాదంటే, ఒకవేళ ఉదాహరణగా అయ్యా నా ప్రాణం తీసుకో అయ్యా అని ఏలియా ప్రార్థన చేయగానే దేవుడు ఆమెన్ అన్నాడు అనుకోండి. ఒకవేళ మనం కూడా ఒక్కోసారి అలా ప్రార్థన చేస్తూ ఉంటాం, అయ్యా ఇక జీవితం వద్దు ప్రభువా, ఇక తీసేసుకో, ఇక చాలు ఇంతవరకు చేసింది చాలు, నేనేం భక్తుడిని కాదు, నాకంటే వాళ్ళకంటే నేను భక్తుడిని ఏం కాదులే కానీ తీసుకో. ఆయన ఆమెనండి అంటే ఎంతమంది చచ్చిపోయేవాళ్ళు ఈసారికి. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆయన వినడం. అలాంటి ప్రార్థనలకు జవాబు రావు. ఎందుకంటే దేవుడు మన ఎడల అనేకమైన ఉన్నత ఉద్దేశాలు కలిగి ఉంటాడు కాబట్టి ఆయన చిత్తం మనలో నెరవేర్చబడేంత వరకు కూడా ఆయన కార్యమే జరుగుతుంది. ఒక్కొక్కసారి నిందలు, అవమానాలు, శోధనలు వచ్చి జీవితం మీద విరక్తి పుట్టినా సరే, అయినా సరే ఆయన మనల్ని శోధింపబడిన తర్వాత మనల్ని సువర్ణంగా మార్చాలని దేవుని ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. మనం ఎంత శోధించబడతామో అంత సువర్ణంగా, శుద్ధ సువర్ణంగా మార్చాలని దేవుని ప్రణాళిక కలిగి ఉన్నాడు. కొంతకాలమే ఉంటాయంట శోధనలు, కొంతకాలమే ఉంటాయి శ్రమలు, కొంతకాలమే ఉంటాయి అవమానాలు. ఆ తర్వాత దేవుడు జీవకిరీటాన్ని ఇస్తాడు, ఆ తర్వాత సింహాసనాన్ని ఇస్తాడు. వాటిని గురించి మనం ఆలోచించాలి. కష్టకాలం వచ్చినప్పుడు, శోధనలు రాగానే అయ్యా నన్ను తీసుకో ప్రభువా, ఇలాంటి ప్రార్థనలు దేవుడు వినడు అనటానికి ఒక ముగ్గురిని. ఎందుకంటే ఏలియాను కూడా గద్దించాడు. ఏంటి ఏలియా నువ్వు అలాగా, నీకు అసలు ఇంకా ముందు చాలా పని ఉంది, నువ్వు అప్పుడే ఇక నాకు జాలయ్యా మరణాపేక్ష గలవాడై ప్రార్థన చేస్తున్నాడు, నీకు ఇంకా బోల్డ్ అంత పని ఉంది, నువ్వు భోజనం చేసి సిద్ధంగా ఉండు, ఇంకా శక్తివంతమైన పని నీ ముందు ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు కూడా ఇంకా శక్తివంతమైన పనిని, మనకి శక్తికి మించిన పనిని ఆయన దాచి ఉంచాడు. మన ఎడల అనేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కాబట్టి మనం కష్టకాలంలో ఇలాంటి ప్రార్థనలు చేసినా ఆయన ఎన్నడూ కూడా అలాంటి ప్రార్థనలకు జవాబు ఇవ్వడు అనటానికి ఈ యొక్క రుజువుగా మనము చూస్తున్నాం. చూడండి, మరొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 3వ వచనాన్ని, యాకోబు రాసిన మీరు అడిగినను దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకు ఏమీ కూడా దొరకట్లేదు. చూడండి, మన ప్రార్థనలకి కొన్నిసార్లు జవాబు రావట్లేదు అనటానికి మరో కారణం, 4వ కారణం ఏంటంటే, స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనకు దేవుడు ఎప్పుడు కూడా జవాబును ఇవ్వడు. దురుద్దేశంతో చేసిన ప్రార్థనకు ఒక్కొక్కసారి కొంతమంది ఇలాంటి దురుద్దేశంతో ప్రార్థన చేస్తారు. ప్రభువా వాళ్ళు నన్ను పద్దాకి ఇసుకిస్తున్నారయ్యా, వాళ్ళని ఏదో ఒకటి చేసేయి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ గురించి, పక్కన వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం, బాగా హింసిస్తున్నారయ్యా, ఏదో ఒకటి చేసేయి, గద్దిచ్చేయి, మొత్తేయి, ఆ నోరు మూపిచ్చేయి. ఇయే మన ప్రార్థనలు. ఆ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడు. ఎందుకంటే మనం స్వార్థం లేకుండా ప్రార్థన చేయాలి. మనల్ని హింసించు వారి కొరకు మనల్ని ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెప్తుంది. మనల్ని బాధించు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇదిగో వాళ్ళు అయిపోవాలి, వీళ్ళు అయిపోవాలి, మొత్తం చుట్టుపక్కల వాళ్ళు అయిపోవాలి, ఆ స్థలాలన్నీ నాకు వచ్చేయాలయ్యా అని మనం ప్రార్థన చేసామనుకోండి, ఆ ప్రార్థనకి ఎప్పుడు కూడా నీ జీవితాంతం చేసినా రాదు జవాబు. అందుకే యాకోబు పత్రికలో ఆ మాట రాస్తున్నాడు. ఆ మాట ఒకసారి చదువుదాం మరలా. నీవు అడిగినను వినియోగించుటకై నీకేమీ దొరకట్లేదు. ఇక్కడ స్వార్థపూరితంగాను ఏ విషయంలో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలకు ఎప్పుడు కూడా దురుద్దేశం, మన ప్రార్థనలో దురుద్దేశం ఉండకూడదు, స్వార్థంగా ఉండకూడదు. మరలా మన శరీరేచ్ఛల గురించి కానీ మనం లగ్జరీగా ఉండటానికి ఏదో రకరకాలైన ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కొంతమందికి ప్రార్థన చేయటం ప్రారంభించగానే ఎప్పుడు దేవుడిని అడగటమే కానీ
ప్రభువా నేను నీకు ఇది ఇద్దాం అనుకుంటున్నానయ్యా అని ఎప్పుడన్నా ప్రార్థన చేస్తారేమో అని చూస్తాం. దేవునికి ఏమన్నా ఇద్దామని ప్రార్థన చేస్తారేమో అని చూస్తాం. అలాంటి ప్రార్థనలు ఉండవు. నువ్వు నాకు ఇవ్వాల్సిందే కానీ నేను నీకు ఇచ్చేదేమీ లేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మన ప్రార్థనలకు ఒక్కొక్కసారి జవాబులు రావు. చూడండి, అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఇంకొక మాటని మీ జ్ఞాపకం చేస్తాను. 6వ వచనాన్ని కూడా చదువుదాం. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెనో. మన ప్రార్థనలో ఏముండకూడదంటే సందేహాలు ఉండకూడదు, డౌట్లు ఉండకూడదు. అసలు జరిగిద్దంటావా, ఈ కార్యానికి జవాబు వస్తుందంటావా, అడిగితే ఖచ్చితంగా జవాబు వస్తుంది, అంతే, నమ్మాలి. సందేహాలు లేకుండా ప్రార్థన చేయాలి. సందేహాలు లేకుండా మనం ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకు నిశ్చయముగా దేవుడు జవాబును అనుగ్రహించునుగాక. మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే సందేహాలతో చేస్తామంట. సందేహాలతో ప్రార్థన, అనుమానంతో, ఇది ప్రార్థన చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం అంతే, ఇది జరిగిద్దా పెట్టిద్దా, ఇవన్నీ జరగని కార్యాలు, ఒట్టు మాటలే అన్నట్లుగా మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయకూడదు. విశ్వాసంతో, ఇదిగో ఆవగింజంత విశ్వాసంతో ప్రార్థన చేసి కొండ అటు వెళ్ళిపో అంటే, విశ్వాసంతో చేసిన ప్రార్థన, నమ్మకంతో చేసిన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఏదో విధంగా కొండను పక్క జరిపేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మన ప్రార్థనలో ఏముండకూడదంటే సందేహాలు ఉండకూడదు. ఇంకొక మాట యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, 23వ అధ్యాయంలో అనుకుంటా, చదువుదాం ఒక మాట. 29వ అధ్యాయము 19వ వచనంలో ఎలాగా ప్రార్థన చేయకూడదంటే 29 యెషయా గ్రంథం 13వ వచనం, 29వ అధ్యాయం. పేదవులతో నన్ను గనపరుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. చూడండి, ఇదొక మాట. మన ప్రార్థనలకు జవాబులు రాకపోవడానికి మరొక కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో ఎలాగ ప్రార్థన చేయాలంటే హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలంట. మన జవాబు రావాలంటే పైన పెదవులతో. కొంతమందికి నోటేడు ప్రార్థన ఉంటుంది అన్నమాట. దోదరం మంత్రాలు చదివినట్టుగా రాగానే లేక మంత్రాలే వల్లించేసి ఆమేన్ అంటారు, కానీ హృదయపూర్వకంగా ఎప్పుడు కూడా ప్రార్థన చేయరు. హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే కన్నీరు ఆగదు, దుఃఖం ఆగదు. దేవుని సన్నిధిలో సుంకరి చేశాడు ప్రార్థన, కన్నీటి ప్రార్థన. హృదయపూర్వకంగా ప్రార్థన చేశాడు, మనసారా ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థనే గొప్ప ప్రార్థనగా ఎంచబడింది. పరిసయ్యుడు మాత్రం పెదవులతో చేస్తున్నాడు. ఏమని, అయ్యా వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, అన్నిట్లో 10వ వంతు ఇస్తున్నాను, అలాంటి వాడిని కాదు, ఇలాంటి వాడిని కాదు, మోసగాడిని కాదు, అన్యాయస్తుడిని కాదు, అయ్యా నా ప్రార్థన ఆలకించండి అని పెదవులతో మాత్రమే ప్రార్థన చేస్తున్నాడు, కానీ హృదయముతో ప్రార్థన చేయట్లా. ఎవరి ప్రార్థనకి జవాబు వస్తుందంటే హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో. మరి కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు చెప్తాడు, మనం పాట పాడినా ఆరాధించినా ఆత్మతో పాడాలంట, మనసుతో పాడాలంట. చూడండి, ఆ మాట కూడా చదవండి. 14వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వచనాన్ని. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో కూడా పాడతాడంట. నీవు చెప్పుదాన్ని గ్రహింపలేడు కదా. చాలు చాలు, అక్కడ ఆ మాట మనకు వచ్చేసింది. ఆత్మతోనూ మనసుతోనూ ప్రార్థన చేయాలి, ఆత్మతోనూ మనసుతోనూ పాటలు పాడాలి. పెదవులతో పాటలు పాడడం, పెదవులతో ప్రార్థన చేయటం వల్ల ఆ ప్రార్థన, ఆరాధన ఎప్పుడు కూడా అది జవాబు రాదు అనటానికి
ఈ వాక్యం ఒక నిదర్శన. చూడండి, చివరిగా మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే, దేవుడంట కొంత సమయాన్ని దేవుడు మన కొరకు నిర్ణయిస్తాడు. ఆ సమయంలో దేవుడు తన కార్యాన్ని చేస్తాడు మన పట్ల. ప్రైజ్ లార్డ్. చూడండి, నా మాట ప్రసంగి రాస్తాడు. ప్రసంగి 3వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఒక కాలాన్ని నిర్ణయిస్తాడు. ఆ కాలములో దేవుడు మనకు కావలసిన అన్నీ కూడా దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. మనకైతే ఆ జ్ఞానం సరిపోదు. కానీ దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని ఉంచుతాడు. అక్కడ మనం చదువుకున్నాం, దేని కాలమందు అది చక్కగా జరుగునట్లుగా సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ కాలంలో మనకి ఏది కావాలో ప్రభువుకు తెలుసు కదా. యేసు ప్రభు వారు కూడా చెప్పారు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, సమకూర్చుకొనవు, వాటికి ఏది కావాలో తండ్రికి తెలుసు కదా. వాటిని ప్రతిరోజు పోషిస్తున్నాడు కదా. మనకేమో అన్ని చింతలేనంట. రేపుడు గురించి ఏమైపోద్దో, ఇవాళ ఏమైపోద్దో, సాయంత్రం చికెన్ తెస్తారో లేదో, అసలు బిర్యానీ వండుకుందాం అనుకున్నా అవన్నీ డబ్బులు చాలతలేదు, ఇవాళ బిర్యానీ తినగలుగుతామో లేదో, ప్రతిరోజు చింతే మనకైతే. కానీ ప్రభు చెప్తున్నాడు, ఒక నిర్ణయ కాలం ఆయన నిర్ణయించాడు. తగిన సమయంలో ఆయన హెచ్చించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ పైన మొదటి వచనానికి, ప్రతిదానికి సమయము గలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు కూడా ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ సమయం వరకు కూడా మనము దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉండటమే. ప్రైజ్ ది లార్డ్. ఆ సమయం వచ్చినప్పుడు ఇక నిన్ను ఎవ్వరూ ఆపలేరు. యోసేపుని ఎవరైనా ఆపగలిగారా? ఎవరు ఆపలేకపోయారు. దేవుడు నిర్ణయించిన కాలం వచ్చిందంటే ఆయన సింహాసనం మీద కూర్చుండబెడతాడు. ఆయన తగిన కాలమందు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మనము కృంగిపోకూడదు, ఏ విషయంలో కూడా బలహీన పడకూడదు. ఏంటి మనం ఎంత ప్రార్థన చేసినా కూడా నాకు జవాబులు రావట్లేదు, ఏంటి అసలు సరైన జవాబు నేను పొందుకోలేకపోతున్నా దేవుని నుంచి అని మనము ఎప్పుడు కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. మొదటిగా దేవుడు మనకి జవాబునివ్వాలంటే మన పాపములు, మన అతిక్రమములు ఒప్పుకొని మనము ప్రార్థన చేయాలి. రెండవదిగా దేవుని చిత్తాన్ని మనం అడగాలి. ప్రభువా, నేను ఈ పని చేయబోతున్నాను, అది నీ చిత్తమేనా, విరోధంగా ఉందా? మూడవదిగా కష్టకాలం అప్పుడు మనం కొంతమంది నిరుత్సాహంతో ప్రార్థన చేస్తారని, ఆ ప్రార్థన కూడా దేవుడు జవాబు ఇవ్వకపోవచ్చని. నాలుగవదిగా స్వార్థపూరితమైనది, మన భోగేచ్ఛల కొరకు ఏదో మన కొరకు మన స్వార్థపూరితమైన ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలు కూడా జవాబు రాదని. ఐదవదిగా పై పెదవులతో చేసిన ప్రార్థనకు కూడా జవాబు రాకపోవచ్చు. హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. ఆరోదిగా సందేహం లేకోకుండా దేవుడు ఇస్తాడు అని మనం ఎప్పుడు విశ్వాసంతోనే ప్రార్థన చేయాలి. ఏడవదిగా చివరిగా మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, దేవుడు ఒక సమయాన్ని మనకు నిర్ణయించాడు. ఆ సమయం కొరకు ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టుకున్నప్పుడు ఆ సమయంలో ఆయన అన్నీ కూడా అనుగ్రహించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అప్పుడు వరకు కూడా మనం విశ్వాసంతో, నిరీక్షణతో దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ, ఆయన ఒకరిని హెచ్చించగలడు, ఒకరిని తగ్గించగలడు. ఆయన తగిన సమయంలో ఆయన హెచ్చించే దేవుడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకొని ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కొన్ని ఉద్దేశాలు మన వాక్యంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.